6,000 6,000 ఒకసారి అంటే 2 సార్లు కలిపి 12,000. దాంట్లో కూడా కొంచెం డుంకి పెట్టినాం. ఎట్లా అంటే 7,500 ఇస్తామని చెప్పినాం, అవునా? కానీ ఇక చేస్తే మీకు ఏం చెప్పాలి? ఉన్నట్టు చెప్పిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 నాకు ఇచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండ్రు. మధ్యన మాత్రం ఒకసారి డుంకి కొట్టింది. ఒకడే తిరుగుతున్నారు జనం, ఊళ్ళో పోతే ఒకడే తిడుతున్నారు. కేసీఆర్ బాగుండేది ఇస్తలేరు కాంగ్రెస్ వాళ్ళని అన్నారా? కానీ కేసీఆర్ బాగుండే రైతు బంధు ఇయ్యలేదు అన్నారు. కానీ ఎందుకంటే ఆడ పోతే గ్రామ సభలో ఎక్కడ పెద్ద లొల్లి అవుతుందంట. ఎందుకు లొల్లి అవుతుంది? అర్థమయ్యేటట్టు ప్రజలకు చెప్పాలి. ప్రభుత్వ ఆలోచన ఎంతసేపు పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలన్నదే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం, మా లక్ష్యం. 53 మందికి స్థలం ఉన్న పేదలకు ఇల్లు కట్టివ్వాలని చెప్పి 53 మందికి మసీదుగూడెంలో ఈరోజు లిస్టు తయారు చేయడం జరిగింది. మరి నేను ఆర్డీఓ గారు మరి రాత్రి మరి ఈ లిస్టు తయారు చేసిండ్రు. మసీదుగూడెం అని నేను సాయంత్రమే చెప్పినాం. ఏదో ఒక ఊర్లో మొదలు పెట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. నేను అడిగిన చౌటుపల్లి మండలం ఏ ఊరు అంటే మసీదుగూడెంలో మా చుట్టాలు ఉండరు వెళ్తారని చెప్పినా. ఉన్నారా లేదా? భూపాలరెడ్డి మా చుట్టాలే అవుతాడు చెప్తున్నా. 53 మందికి వచ్చినాక రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆగమానం కావద్దు, ఆందోళన చెందొద్దు, ఎవరితో పంచాయతీ పెట్టుకోవద్దు, ఎవరిని మాటలు అనొద్దు. మిగతా వాళ్లకు న్యాయంగా పేదరికంలో ఉన్న వాళ్లకు ఎవరైనా రానోళ్ళు ఉంటే ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యేగా నాది. కూడా దానికి ఏమో కొత్త రూల్ పెట్టింది, ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలియదు నాకు ఆ రూలు. ఏమని ఉపాధి హామీ పథకంలో భాగంగా పోయిన సంవత్సరం అంటే ఇయర్ అంటే ఎప్పటి నుంచి తీసుకున్నారు? 23 ఫైనాన్షియల్ ఇయరా అకాడమిక్ ఇయర్ 2023 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2024 మార్చి 31వ తారీఖు లోపట ఆ 365 రోజుల్లో 20 రోజులు ఉపాధి హామీకి ఎవరైతే పోతారో వాళ్ళే అర్హులని పెట్టిరు. మరి లెక్క ఏ లెక్కన పెట్టిరో నాకు అర్థమైతలేదు. మరి అందులో అందరూ కవర్ అయిందా లేదా మీరు చూసుకోవాలి. ఇక లెక్క మీరు ఏ లెక్క చేస్తారో ఏం రూల్ పెడతారో అధికారులు నాకు తెలియదు. కానీ గుంట భూమి లేని పేదోళ్లకు మాత్రం ప్రతి మహిళకు అండగా ఉండాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఎవరు కూడా మహిళలు కూలీ పోయేటోళ్ళు పేదోళ్ళు వాళ్ళకు మాత్రం రావాలి. భార్య భర్త ఉన్నారు ఒక కుటుంబం, రేపు కొడుకు పెళ్లి అయితే కొడుకు కోడలు ఒక కుటుంబం, అత్త మామ ఒక కుటుంబం, నేను నా భార్య ఒక కుటుంబం. నా భార్య మీద గుంట భూమి లేదు, నా మీద గుంట భూమి లేదు. నీ న్యాయంగా అరువులు కావాలి. నా కొడుకు పేరు మీద భూమి ఉంటే నా కొడుకు అన్నం పెట్టండి. నాకు నా బిడ్డ పేరు మీద ఉండొచ్చు, మా నాయన పేరు మీద ఉండొచ్చు 2 ఎకరాలు, నా పేరు మీద ఏం లేకుండొచ్చు. కాబట్టి ఇది చుట్టాలకు, తల్లిదండ్రులకు, కొడుకు కోడలకు, అత్తమామల పేర్లు ఉంటే మేము పెట్టమంటే కుదరదు. ఇది నేను ప్రభుత్వంతో మాట్లాడతా, ముఖ్యమంత్రి గారితో తప్పకుండా ఈ విషయం చర్చిస్తా. ఏది ఏమైనా భార్య భర్తలు అనేదే ఒక కుటుంబం. భార్య మీద ఒక గుంట భూమి లేకున్నా, భర్త మీద లేకున్నా, వీళ్ళిద్దరిలో ఎవరి పేరు మీద భూమి లేకున్నా ఆ మహిళకు, ఆ ఇంటి మహిళకు అర్హురాలుగా ఉండాలనేది నా అభిప్రాయం. మీరు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది. తప్పకుండా ఈ విషయాన్ని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆర్డీఓ గారు చదివిన లిస్టులో ఎంతమంది ఉన్నారు? 21 మంది మసీదుగూడెంలో. నాకు తెలిసినంత వరకు ఇంకొంచెం మంది వస్తారు. మరి 20 రోజులే పనిచేయడం అంటున్నారు. 19 రోజులు పనిచేసిన రారా? ఎందుకు రారు? ఏం రూల్ అది? వాళ్ళకు గుంట భూమి లేదు, పని చేయలే, అప్పుడు దవాఖాన ఉంది, హాస్పిటల్ పని చేయలే, లేకపోతే ఆ సంవత్సరం ఎక్కడికో పోయింది, ఎక్కడో బతకనిక పోయింది, ఆమె వచ్చి మన ఊళ్ళోకి వచ్చింది, నీకు నీకు ఇయ్యమంటే ఊరుకుంటారు వాళ్ళు. అంటే జీవితాంతం వాళ్ళకి రాదా రైతు భరోసా?
అది తప్పు. ఏమైనా కొన్ని సడలింపులు ప్రభుత్వం కూడా నిజంగా వాళ్ళకు అర్హులై ఉండి పేదవాళ్ళు అయి ఉండి వాళ్ళకు భూమి లేదంటే కొన్ని సడలింపులు చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారితో సంబంధిత మంత్రి గారితో మాట్లాడి వాళ్ళకు కూడా ఇవాళ రానోళ్ళు కూడా ఎవరు భయపడొద్దు. రానోళ్ళు ఎవరైనా పేదలు ఉంటే మహిళలు మాకు రాకపోయే సంవత్సరానికి 12,000 అని చెప్పి మీరు ఎవరు భయపడొద్దు. మీ అందరి తరఫున ఒక గొంతు, ఈ గొంతున్న చాలు. ఇందిరమ్మ భరోసా, ఆత్మీయ భరోసా ఎన్నికలప్పుడు చెప్పినాం. నిరుపేద కుటుంబాలు, రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలు, ఆస్తులు అంతస్తులు భూములు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా మరి భూములు ఉన్న వాళ్ళకు రైతు భరోసా, రైతు బంధిస్తున్నాం. కానీ అటువంటి పేదలకు కూడా ఆదుకోవాలనే లక్ష్యంతో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా రైతు ఆత్మీయ భరోసా అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే మహిళలకు ఒక్కొక్కరికి సంవత్సరానికి 12,000. మరి అది మళ్ళీ అదే రుణమాఫీ కాని వాళ్ళు మాత్రం నాకు రుణమాఫీ కాలే, కేసీఆర్ బాగుండే, రైతు బంద్ వేయలేదు, నాకు రుణమాఫీ కాలేదు. వచ్చిన వాళ్ళు మాత్రం 2 లక్షలు లోపడేసుకున్నారు, జేబులు వేసుకున్నారు. కానీ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ నాకు 2 లక్షలు ఇచ్చినని అంటలేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కరైనా నాకు 2 లక్షలు వచ్చినాయని ఒక్కరు కూడా మెచ్చుకోవట్లేదు. రైతులకు మాట ఇచ్చినాం, మహిళలకు మాట ఇచ్చినాం, పేదలకు మాట ఇచ్చినాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అప్పులు చేసైనా సరే మాట నిలబెట్టుకోవాలని చెప్పి అంటున్నాం. అంటే మీ ఊరికే వచ్చిన మునుగోడ్ల 159 గ్రామాలు ఉన్నాయి. రైతు ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.